ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామమున మరొక్క పునరుద్ధాన సందేశాన్ని అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును ఘనపరుస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు దేవుని యొక్క వాక్యమును ఆలకించడానికి మీ అందరినీ దేవుని వాక్య సముఖమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా తలలో వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రికి చేతులు తందర స్తోత్రాలు చెబితే హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. నీ మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు ఈ పునరుద్ధాన దినాన ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో అయ్యా నిన్ను ఘనపరిచే కృపను మాకు ఇచ్చారు, వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యమును అందించడానికి నీవిచ్చిన కృపను బట్టి నిన్ను పాడి కీర్తిస్తూ ఘనపరుస్తున్నా. ఈ సమయంలో నీ వాక్యము మేము వినడానికి ఈ స్థలానికి వచ్చాం. వాక్యమై ఉన్న దేవా, నీవే మాతో మాట్లాడి మహిమకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజున కర్ఫ్యూ విధించినటువంటి కారణంగా మరి చాలా మంది దేవుని యొక్క సన్నిధికి రాలేక చాలామంది మరి వారి వారి గృహాల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయినను మరి దేవుని యొక్క వాక్యమును కాసేపైనా మీకు అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజున దేవుని వాక్యములో నుండి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు మాకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీతో దేవుని వాక్యమును పంచుకోవడానికి ప్రభు మాకిచ్చిన అవకాశాన్ని ఘనపరుస్తూ కొనియాడుతూ రండి, దేవుని వాక్యంలోనికి వెళ్ళి దైవ వాక్య ప్రత్యక్షతలో మరిన్ని విషయాలు మనం ఆలకించి కార్యక్రమంలో కొనసాగుదాం. కనుక ప్రియులారా, మరి ఈ యొక్క దైవ సంబంధమైన పరిచర్యలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో ఈ దైవ సందేశాలు మీకు వెల్లడి చేయడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వినండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. వాక్య ప్రత్యక్షతలో మీ జీవితాలు ప్రభు కొరకు నమ్మకంగా అప్పగించుకునే ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని అలా నడిపించునుగాక. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక దేవుని వాక్యమును మనము ధ్యానించి కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరవగలిగితే ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యమును చదివి ఈ కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఒకసారి మీ బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరిచి దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాలు చదివి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం ఈ పూట. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచున్న జన సమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పగా వారితో
వారు ఆ యేసయ్యను అపహాస్యము ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి లేక మనం వినబోతున్నటువంటి దైవ సందేశం కొరకు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి క్రీస్తు యేసు పేరట ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ దినాల్లో జరిగిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను మీ ముందుంచి దానిలో నుంచి ఆత్మీయ జీవితంలో ఒక మేల్కొల్పు, ఒక ఆధ్యాత్మిక స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రభు తన కార్యమును మన పట్ల చేయునుగాక. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 సువార్తలలో కూడా ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వారు లిఖించారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథపు లేఖనాలలో అత్యద్భుతమైనటువంటి ఈ సంఘటనను వారు రాయటం జరిగింది. అందులో ఒక ప్రత్యేకమైన మాట ఈరోజు మనకు కనిపిస్తుంది. ఆ మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమిటంటే, ప్రభువు ఆ స్థలానికి వచ్చి ఒక మాట పలుకుతున్నాడు. ఏమిటంటే, స్థలమీయుడి. పిల్లరా, ఈ రోజున ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క జీవితం ద్వారా ప్రభు మహిమ పొందడానికి ఒక క్రైస్తవుడు ఏం చేయాలి అనేది ఒక చిన్ని దైవ సందేశాన్ని మీ ముందుంచే ఆ యొక్క ప్రయత్నమే ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక అధికారి వచ్చాడు ఆయన దగ్గరికి. యేసయ్య ఆ ఊరు నాయను. ఆ అధికారి వచ్చి యేసు పాదాల మీద పడ్డాడు. అంటున్నాడు, అయ్యా యేసయ్య, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, నా కుమార్తె చనిపోబోతుంది, దయచేసి కాస్తంత నువ్వు వస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నా కుమార్తె స్వస్థపడుద్ది, మరణంలోంచి జీవంలోనికి దాటుద్ది రా అని ఆయన బ్రతిమాలుతున్నటువంటి సందర్భం. ఇట్లాంటి సందర్భంలో ఆయన కూడా బయలుదేరాడు, వెళ్ళుచూ ఉన్నాడు. మార్గమధ్యంలోనే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని ఒక ఆమె బాగుపడింది. అతని విశ్వాసం ఇంకా పరిపూర్ణత లోనికి వెళుతుండడానికి అవకాశం ఏర్పడింది. ఆ అద్భుతం. 12 సంవత్సరాల నుంచి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈమె వస్త్రపు చెంగే ముట్టుకుని బాగుపడింది, పర్వాలేదు అని అతడు సంతోషంగా ప్రభువుని తీసుకెళ్తున్నాను, ఖచ్చితంగా కార్యం జరుగుద్ది అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వెళుతున్నటువంటి సందర్భంలో అటువైపు నుంచి కబురు వచ్చింది. ఏమనంటే, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుణ్ణి శ్రమ పెట్టడం అనవసరం, కాబట్టి నీ వచ్చే మిగిలిన కార్యక్రమాలు మనం చూసుకుందాం అని వాళ్ళ ప్రభువుకి లేక ప్రభువుతో ఉన్నటువంటి అధికారికి చెప్పడం జరిగింది. ఈ సమయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, వారి మాటను లక్ష్య పెట్టొద్దు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరులారా, ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో మనము దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు, మనం ప్రభు దగ్గరికి చేరుతున్నప్పుడు, మనం భక్తికి సమీపం అవుతున్నప్పుడు, ప్రార్థనకు సమీపం అవుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన పరిచర్యకు దగ్గర అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకానికి దగ్గర అవుతున్నప్పుడు, దేవుని యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మ కార్యాలకి, దేవుని కృపకి, దేవుని ప్రసన్నతకు, దేవుని అభిషేకానికి దగ్గర అవుతున్నటువంటి సమయంలో అనేకులు కొన్ని అనరాని మాటలు అంటారు, వినకూడని మాటలను వినిపిస్తారు, నువ్వు చూడకూడనివి చూపిస్తారు. అంత మాత్రమే కాదు, నీ వలన లేక నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు నీ ముందు పెడతారు. అయినను లక్ష్యం ఉంచొద్దు, వాటి మీద లక్ష్యం ఉంచొద్దు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుని మీద లక్ష్యం ఉంచు, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచు.
దేవుని సంబంధమైన పరిశుద్ధ గ్రంథం మీద లక్ష్యం ఉంచు. నీ జీవితంలో అద్భుతములు ఖచ్చితంగా ఆయనే చేస్తాడు. మరి ప్రభు చిత్తం అయితే మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలో, ఎందుకు లక్ష్యం ఉంచాలో, లక్ష్యం ఉంచితే లాభాలు ఏమిటో ప్రభు చిత్తం అయితే మరొక దైవ సందేశంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఈ రోజుకి ఒక చిన్ని మాట జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ సమయంలో ఆయన లక్ష్య పెట్టొద్దని చెప్పి ఆ ఊరికి వెళ్ళడం, అక్కడ జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు ఏమంటే, ఆ అమ్మాయి చనిపోయిందండి. యేసు ఆ ఇంటికి వచ్చాడు, ఆ అధికారి ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో ఏముందాయి అంటే పిల్లన గ్రోవులు వాయిస్తున్నారంట కొంతమంది, మరికొంతమంది గొల్లు చేస్తున్నారట అండి. పిల్లన గ్రోవులు వాయిస్తున్నారంట. మీరు గమనించాలి, అక్కడ ఆ వయసు, చిన్న వయసు కలిగినటువంటి ఆమె, చిన్న కుమార్తె చనిపోతే చాలామంది ఏం చేస్తారంటే ఏడుస్తున్నారట. అయ్యో, మన అధికారి, అందొచ్చిన అమ్మాయి, ఉపయోగపడే అమ్మాయి, తన వృద్ధాప్యంలో ఆదుకోవాల్సిన అమ్మాయి, తన చేతులతో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించి అంతిమ సంస్కారాలు చేయాల్సినటువంటి ఆత్యాయక అమ్మాయి, ఇతను బ్రతుకుండగానే ఆమె చనిపోయిందని ఏడుస్తున్న గొల్లు చేస్తున్నారట కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తున్నారు అంటే పిల్లల గురోవులు వాయిస్తున్నారట. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ రోజున మీరు ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో అమ్మాయి చనిపోయిందని వాళ్ళందరూ అంటున్నారండి. అవునండి, ఈ రోజున మానవత, మనుషులందరూ కూడా అపరాధముల చేత, పాపాల చేత చచ్చిన వాళ్ళైపోయారు. అందరూ కూడా జీవం లేని పరిస్థితి వచ్చింది. అందరికీ మరణం ప్రాప్తించింది. అందరూ మరణ భయము చేత దాస్యానికి లోబడిపోయారు. అందరూ మరణ సంబంధమైన వ్యక్తులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పిల్లరా, వింటున్నారా? ఆ చిన్న పిల్ల చనిపోయిందని బాధపడుతున్నాం, కానీ ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులందరూ కూడా పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని అనుభవిస్తున్నారు. అందరూ అపరాధముల చేత, పాపాల చేత చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అలాంటి చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తులను బ్రతికించడానికి, మరలా నూతన జీవం ఇవ్వడానికి, మరలా నూతనమైనటువంటి శక్తి ఇచ్చి మరలా సజీవులుగా చేయడానికి ఒక జీవాధిపతి, జీవము గల దేవుడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు మానవుల కోసం మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు జీవాధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ స్నేహితులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన స్థలానికి వచ్చాడు. ఆయన జీవాధిపతి. మీరు గమనించండి, ఆయన మరణంపై అధికారం కలిగిన దేవుడు. ఆయన మృతులను దింపజేసేవాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే, మరలా బ్రతికించ శక్తి కలిగిన వాడు ఆయనే, ఆది సంభూతుడు ఆయనే, జీవము యొక్క జీవిత విధానమంతటిని కూడా తన చేతుల్లో బంధించిన దేవుడు ఆయన, జీవము గల దేవుడు ఆయన. ఆయన ఆ ప్రాంతంలో కాలు పెట్టబోతున్నాడు, ఆ ప్రాంతానికి అడుగు పెట్టబోతున్నాడు. నా ప్రియమైన సోదరులారా, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి అనేక మంది కలిగినటువంటి ఈ ప్రపంచంలో ఒక యేసయ్యకు చోటు ఇవ్వగలరా మీరు? ఆయనకు స్థలం ఇవ్వగలరా మీరు? ఆయనకు చోటిస్తే, ఆయనకు స్థలం ఇస్తే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలులు జరుగుతాయని మరొక్కసారి ఘంటాపరంగా దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రైస్తవ సమాజమా, విశ్వాసులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి అనేక సోదరి సోదరులారా, ఈరోజు ఆ గ్రామానికి వచ్చినట్లే యేసయ్య మీ గ్రామానికి వస్తున్నాడు. ఆ అధికారి ఇంటికి వచ్చినట్లే యేసయ్య మీ ఇంటికి వస్తున్నాడు. మీతో మాట్లాడడానికి వస్తున్నాడు. నీ చచ్చిన స్థితిని తొలగించడానికి వస్తున్నాడు. నీ యొక్క నిర్జీవమైన స్థితిని జీవముగా చేయడానికి వస్తున్నాడు.
అయ్యో నీ యొక్క ఏడుపు జీవితాన్ని, నీ దుఃఖ జీవితాన్ని, దుఃఖ సాగరంలో మునిగిపోయిన నీ బ్రతుకును ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావడం కోసం మంచి ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైన కృపను నీకిచ్చి తన పిల్లలుగా చేసుకోవడానికి నీ దగ్గరికి రాబోతున్నాడు ఆయన. సరే, జాగ్రత్తగా వినండి పిల్లరా. ఇప్పుడు ఆయన ఆ గ్రామానికి వచ్చాడు, ఆ అధికారి ఇంటికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆయన అంటున్నటువంటి ఆ మాట చాలా ఆశ్చర్యకరంగా ఒక మాట అంటున్నాడు. ఏమిటో తెలుసా? స్థలమీయుడి. ఈరోజున క్రైస్తవ స్నేహితులారా, మీరు ఏం చేయాలి అంటే, మీ బ్రతుకులో అద్భుతం జరగాలి అన్నా, మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి అన్నా, దేవుని కృప మీకు రావాలి అన్నా, దేవుని ప్రసన్నత మీకు రావాలి అన్నా, దేవుని ఆత్మ సంబంధమైన వరాలు మీపై రావాలి అన్నా, ఆయన స్వస్థపరిచే దేవుని యొక్క స్వస్థత, అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచక క్రియలు నీ గృహములో జరగాలి అన్నా నువ్వేం చేయాలో తెలుసండి? యేసయ్యకు స్థలమీయుడి, లేక యేసయ్య అడుగుతున్నాడు. ఆయన వచ్చి ఆ ఇంటికి వచ్చి అప్పటికి ఆ ఇల్లు నిండిపోయిందండి. ఆ ఇంటి చుట్టూ, అధికారి ఇంటి చుట్టూ చాలామంది ఉన్నారు, ఎంతోమంది మనుషులు ఆ ఇంటి చుట్టూ ఉన్నారు. పిల్లరా, వాళ్ళందరూ కూడా గొల్లు చేసేవారు చాలామంది. అయ్యో అని ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయ్యో ఈ దుఃఖ సాగరంలోంచి ఈ అధికారి ఎప్పుడు బయటకు వస్తాడో, మరలా పూర్వస్థితి ఎప్పుడు వస్తుందో, మరలా మునుపటి అధికారిగా ఎలా మన ప్రాంతానికి వస్తాడని అనేక మంది బాధపడుతున్నారు, రోదన చేస్తున్నారు. కొంతమంది పిల్లల గురువులు వాయిస్తున్నారంట. ఈ బ్యాచ్ అపవాది మనస్తత్వం మీరు గమనించండి. మనము అపరాధముల చేత, పాపములతో చచ్చిపోయిన మనలను చూసి అపవాది చక్కగా నాట్యం చేస్తున్నాడు. సూపర్, వీళ్ళు అలాగే ఉండాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు అపరాధ పాపాల చేత చచ్చిన స్థితిలోనే ఉండాలి, వీరు నరకానికి పోవాలని అపవాది అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని చూసి వాడు వాయిద్యాలు వాయిస్తూ సంతోషంగా ఎగిరి గంతులేస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఇలాంటి పిల్లల గ్రోవులు వాయించు వారి మధ్య, రోదన చేస్తున్న వారి మధ్య, ఏడుస్తున్న వారి మధ్య, రోదన చేస్తూ బాధపడుతూ గుండెలు బాదుకుని ఏడుస్తున్నటువంటి వారి మధ్యలో ఒక అద్భుతమైన స్వరం వినబడబోతుంది. ఒక అద్భుతమైనటువంటి స్వరం వినిపిస్తుంది. నా ప్రియమైన సోదరులారా, ఒకవైపు అపవాది ప్రపంచాన్ని కబళిస్తున్నాడు. అపవాది ఎంతగానో సంతోషంతో విట్ట వికాసం చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. వాడు సంతోషంతో జీవితాన్ని సాగించి దేవుని పిల్లలు అనేక మంది నాశనానికి పోవడం వాడు చూసి సంతోషపడుతున్నారు. కొంతమంది దైవజనులు, అయ్యో నా పిల్లలు, అయ్యో దేవుని సంబంధమైన పిల్లలు, దేవుని తయారు చేయబడినటువంటి పిల్లలు, ఆయన చేత పుట్టించబడినటువంటి పిల్లలు, అయ్యో నాశనం అయిపోయారు, అయ్యో మరణిస్తున్నారు, అయ్యో మరణానికి లోనైపోయారు, అయ్యో నిత్య నరకానికి వెళ్ళబోతున్నారు, అయ్యో పాపాల చేత బంధించబడిపోయి చనిపోతున్నారు, అయ్యో అని చాలా మంది దైవజనులు దేవుని పిల్లల కోసం ఏడుస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు. అలాంటి వారి మధ్యలో, ఈ రెండు గుంపులు కలిగినటువంటి వారి మధ్యలో ఒక స్వరం వినబడుతుంది. ఏమిటా స్వరము? ఏంటా స్వరం అంటే, ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి వచ్చి, మానవ రూపంలో తిరుగుతున్న దైవ స్వరూపైన దేవాతి దేవుడు వచ్చి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నదని చెప్పినటువంటి వాక్య ప్రకారంగా దేవ స్వరూపము కలిగిన దేవాతి దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు, మరణంపై అధికారము కలిగిన దేవుడు, మరణము నుండి జీవములోనికి దాటించగలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. అందరూ చేతులెత్తి ఆయనకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన జీవాధిపతి అయిన దేవుడు ఆ ప్రాంతానికి వచ్చి ఒకే మాట అంటున్నాడు, స్థలమీయుడి. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజున జీవాధిపతి యేసయ్యకు నీ ఇంటిలో, నీ మనస్సులో, నీ హృదయములో, నీ దేహములో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ పరిస్థితిలో, లేకపోతే నీ ఉన్న ఆ ప్రాంతంలో యేసయ్యకు చోటివ్వగలవా? ఆయన అడుగుతున్నాడండి, నాకు స్థలమీయుడి.
ఎందుకు ఆ మాట అడుగుతున్నాడు అంటే ఆయనకు స్థలం లేదు అక్కడ. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందరికీ స్థలం ఉంది అక్కడ. ఏడ్చేవారికి స్థలం ఉంది అక్కడ. గొళ్ళు చేసేవారికి స్థలం ఉంది అక్కడ. మిగిలిన సమాధి కార్యక్రమాలు చేయడానికి అంత్యక్రియలు ఏర్పాటు చేసేవారు వాళ్ళకి చోటు ఉంది అక్కడ. అవన్నిటికీ స్థలం ఉంది, కానీ యేసయ్యకు స్థలం లేదు. అందుకే ఆ ప్రాంతానికి రాగానే, ఆ అధికారి ఇంటికి రాగానే, అధికారి యొక్క ఇంటిలో ప్రభు అడుగుతున్న మొట్టమొదటి మాట స్థలమీయుడు. ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో అద్భుతం జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, మరణం నుండి జీవం రావాలి, నిత్యత్వపు స్థితి రావాలి, చాలా ఆశ ఉంది. కానీ ఇవన్నీ అవ్వాలంటే ఒక చిన్న మాట ఏమిటంటే, మీకు హెచ్చరికగా మిమ్మల్ని ప్రోత్సాహపరిచే ఒక చిన్ని మాట ఏమిటంటే, యేసయ్యకు స్థలం. ఎందుకు ఇలా అంటున్నానంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుతారా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అందుకు యేసు నక్కలకు ఏంటండి నక్కలకు యేసయ్య అంటున్న మాట నక్కలకు. కొంచెం పై వచనం కూడా చదవండి. శాస్త్రి వచ్చి, అంతటా ఒక శాస్త్రి వచ్చి, యేసయ్య దగ్గరికి ఒక శాస్త్రి గారు వచ్చి, బోధకుడా నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంటే వస్తానయ్యా అనే యేసయ్యతో చెబితే, ఆ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసండి? ఓ శాస్త్రి గారు నా వెంట వస్తారా? రండి అనలే, నన్ను వెంబడించండి అనలేదు. నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు, గాని మనుష్య కుమారుడనైనా నాకు తలవాల్చడానికైనా స్థలము లేదు. మీరు గమనిస్తున్నారండి? అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనకు స్థలం లేదట. నక్కలకు బొరియలు ఉన్నాయంట. ఆకాశ పక్షులు, నక్కలు అనగా చాలా యుక్తి కలిగినవి, మోసము చేసేవి. మీరు ఇంకా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే, నక్క దేనిని పోల్చాడంటే యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధాత్మ బోధలో, లేకపోతే పరిశుద్ధాత్మ కృపలో పరమగీతములు అంటాడో, ద్రాక్ష తోటలను పాడు చేసేవి అన్నాడు ఆయన. అంటే సంఘములను పాడు చేసేవి. దేవుని సంఘమే ద్రాక్ష తోట. దేవుని చేత రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమే దేవుని ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటను పాడు చేయడానికి కొన్ని గుంట నక్కలు బయలుదేరాయి, కొన్ని అపవిత్ర బోధలు బయలుదేరాయి, బిలాము బోధలు బయలుదేరాయి, దుర్నీతి బోధలు బయలుదేరాయి, భిన్నమైన బోధలు బయలుదేరాయి, యెజబెలు బోధలు బయలుదేరాయి. అయ్యో, నాశనకరమైనటువంటి అభిప్రాయాలతో కూడినటువంటి నికోలాయితుల బోధలు బయలుదేరాయి. అందుకన్నాడు ఆయన, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు పెట్టుకోవడానికి చోటు ఉంది. ఆకాశ పక్షులు అపవాది సంబంధమైన కార్యక్రమాలండి అవి. విత్తనములు చల్లుతూ ఉండగా త్రోవ ప్రక్కన పడగా కొన్ని విత్తనాలు, ఆ విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి. అవును, కొంతమంది హృదయంలో వాక్యము అలా పడటుండగానే అపవాది వచ్చి ఎత్తుకుపోతాడని యేసయ్య ఆ భావాన్ని చెప్పాడు. కనుక అపవాది సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చి అపవాది కార్యక్రమాల ద్వారా వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎత్తుకుపోయి, అంటే మోసకరమైన కార్యక్రమాలకు చోటు ఉంది, యుక్తి సంబంధించిన కార్యక్రమాలకు చోటు ఉంది. చాలా పూర్వకాలపు కథలలో నక్కని ఒక యుక్తి కలిగిన దానిగా చూపిస్తూ ఉంటారు. మీరు చూడండి, ప్రతి ఆ కథలో నక్క లేకపోతే కథకు రక్తి కట్టదండి. కాబట్టి చాలా కథల్లో నక్కను ఒక యుక్తి కలిగిన దానిగా, ఒక మోసగారిగా, ఒక టక్కరి గారిగా దాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే ఈ రోజున సంఘములో మోసాలకున్న చోటు, సంఘములో అపవాది కార్యక్రమాలకు ఉన్నాయి. ఆ యొక్క చిన్నపిల్ల చనిపోయిందని చెప్పినటువంటి అధికారి ఇంట అందరికీ చోటు ఉంది, యేసయ్యకి చోటు లేదు. యేసయ్య లోనికి ప్రవేశించడానికి చోటు లేని కారణంగా అంటున్నాడు ఆయన స్థలం. ఈ శాస్త్రితో చెప్తున్న మాట అదే. అయ్యా శాస్త్రి, నన్ను వెంబడిస్తారా? మీరు వెంబడించాలని అనుకుంటున్నారు, ఎక్కడికి రావాలంటే అక్కడ మంచిదే, వచ్చేయండి, నాకు కూడా నన్ను వెంబడించండి.
నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరిగా చేస్తానని యేసుప్రభు తన శిష్యులతో చెప్పినట్లు ఈ శాస్త్రితో చెప్పట్లేదు. ఎందుకయ్యా? నక్కలకు బొరియలు ఉన్నాయ్యా, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయ్యా, నాకు తల వాల్చడానికి స్థలమే లేదు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరులారా, మన జీవితంలో దేవుని అద్భుతాల కోసం చూస్తున్నా, ఆశ్చర్య కార్యాల కోసం చూస్తున్నా, ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాలని చూస్తున్నా, ఆశ్చర్య కార్యాలు జరగాలని చూస్తున్నా, దేవుడు అద్భుతం చేయాలని చూస్తున్నా. ఓకే, నీ ఆలోచన మంచిదే. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, కృప కలిగినటువంటి ఆ కృప వెంబడి కృప నీకు దక్కాలి అంటే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? ఏమిటో తెలుసా? యేసయ్యకు చోటి, యేసయ్యకు స్థలమి, నీ బ్రతుకు బాగుపడుతుంది. యేసయ్యకు స్థలం ఇచ్చారండి వాళ్ళు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నాకు స్థలం లేదన్నాడు ఆయన. ఎందుకు లేదు? అందుకే కదండి ప్రకటన గ్రంథంలో పదే పదే చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో సంఘం గురించి ప్రభు చెప్తున్నమాట. అయ్యో సంఘమా, అయ్యో లవోదికేయ సంఘమా. ఈరోజు చాలామంది, ఎంతోమంది దైవజనులు చాలా విషయాల్లో ఏకీభించకపోవచ్చు. బాప్తిస్మ విషయంలో కానీ, ప్రభు సంస్కరణ విషయం, ప్రభు బల్ల విషయంలో కానీ, ఏమంటే ఒకడు ముంచడమా, తేల్చడమా, లేకపోతే జెండా కింద చిలకరింప, ఇలాంటి కొన్ని విషయాల్లో ఏకీభావం లేదు. కానీ ఇది చివరి కాలమని, ఇది లవోదికేయ సంఘ కాలమని మాత్రం ఒక అభిప్రాయం అన్ని సంఘాలకి, అన్ని డినామినేషన్ల ప్రతి వారు కూడా ఆ విషయంలో ఏకీభావం కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చెప్పుకుంటే చిన్ని మాట ఏంటంటే, ఆ చివరి కాల సంఘంతో అంటున్నాడు ఆయన, ఇదిగో నేను తలుపు నద్ద ఉన్నాను, నేను బయట ఉన్నాను, నాకు చోటు లేదు, బయట ఉన్నాను, నేను లోపల రావడానికి ఛాన్స్ లేదు, నాకు అవకాశం లేదు. ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే, ఎవడైనా ఆయన స్వరం వినే వ్యక్తులు ఉన్నారా? ఆయన స్వరం వినే గొర్రె ఉందా? నా గొర్రె నా స్వరం వింటుంది. నా స్వరం వినే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నా మాట వినే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నా స్వరము విని నేను లోనికి రావడానికి, నా స్వరము విని తలుపు తీసేవాళ్ళు, నాకు చోటు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు చోటు ఇచ్చేవాళ్ళు, నాకు స్థలం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను లోనికి వస్తాను. అతడు నాతో, నేను అతనితో కలిసి భోజనం చేస్తామని ప్రభు ఈనాడు ఆఫర్ ఇవ్వలేదా? ఈనాడు అవకాశం మనకి తన గ్రంథంలో చెప్పలేదా ప్రియులారా? అంచేత ఈ రోజున దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే, యేసయ్యకు స్థలం ఇవ్వగలరా? అది మీ కుటుంబమైనా, అది మీ సంఘమైనా, అది మీ ఆత్మీయ జీవితమైనా, మీ ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్న ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తులైనా ఈరోజు యేసయ్యకు స్థలం, యేసయ్యకు స్థలం ఇవ్వండి అడుగుతున్నాడు ఆయన. విషయం ఏమిటంటే, ఆయన అన్న మాట ఏంటంటే, తల వాల్చడానికి స్థలము లేదు. లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతారా? అక్కడ కూడా ఏం రాయబడిందో ఒక మాట చదువుదాం. లోకాసువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాయబడిందంటే, తన తొలిచూలు కుమారుని కని, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఏంటండి సత్రములో వారికి స్థలము లేనందున, సత్రములో వారికి స్థలము లేనందున. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున అందరికీ చోటు ఉంది, అన్నిటికీ చోటు ఉంది, కానీ సత్రములో కూడా ఒక ముగ్గురికి చోటు లేదండి. జాగ్రత్తగా వినాలి. అక్కడ రాయబడిన మాట, తన తొలిచూలు కుమారుని కని సత్రములో వారికి స్థలము లేనందున, సత్రములో వారికి చోటు లేనందున. వారికి, ఎవరికి? సత్రములో చోటు లేదంట. ఎవరికి? 1 మరియకు, 2 యోసేపుకి, 3 బాలుడైన యేసయ్యకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముగ్గురికి స్థలం లేదటండి. అది పెద్ద సత్రమే,
ఇశ్రాయేలీల దేశంలో సత్రం ఉంది. వాళ్ళ బ్రతుకులో మీరు గమనిస్తున్నారా? ఆ దినాల్లో ప్రజా సంఖ్య రాయించుకోవడానికి ఎవరు వారి స్వదేశానికి వెళుతున్నారో, ఇక్కడ యోసేపు అనే ఆయన తనకు ప్రదానం చేయబడినటువంటి ఆ భార్యగా పిలువబడుతున్నటువంటి మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఆమె పుట్టబో శిశువు పరిశుద్ధుడు. పుట్టబోకముందే ఆయనకు యేసని పేరు పెట్టడం జరిగింది. ఆయనకు ఇమ్మానుయేలు అని తెలుసు. దేవుడే మనకు తోడుగా వచ్చాడని తెలుసు. వాళ్ళకి వాక్యం అర్థమైంది. కుమారుణ్ణి, తన యొక్క భార్యను, యోసేపు వీళ్ళ ముగ్గురికి నండి సత్రములో వారికి స్థలము లేదు. ఈ రోజున దేవుని ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరగాలి అంటే ఈ ముగ్గురికి చోటు ఉండాలి. జాగ్రత్తగా వినండి, తప్పుడుగా అర్థం చేసుకోవద్దు, జాగ్రత్తగా వినాలి మీరు. ఒకటి మరియకు, రెండవది యోసేపుకు, మూడవది పరమ తండ్రి అయిన యేసయ్యకు, బాలుడుగా జననమెత్తినటువంటి జగద్రక్షకునికి. విచిత్రం ఏంటో తెలుసండి, సత్రములో వాళ్ళకి స్థలం లేదట. యోసేపు ఆ ప్రాంతానికి తీసుకొస్తున్నాడు. తనదు కానీ ఆ యొక్క నింద తన మీద వేసుకున్నట్టుగా కనబడుతుంది. మీరు గమనించండి, యోసేపు వదిలేద్దాం అనుకున్నాడు. అరే, వివాహం కాకుండానే అవమానపరచులకు రహస్యంగా వదిలే దేవుని దూత బోధించింది యోసేపు అని చెప్పగానే దేవుని మాటకు లోబడి, అక్కడ రాయబడిన మాటలు మీరు మత్తయి చదివితే, నిద్ర మేల్కొని యోసేపు మరియను చేర్చుకున్నాడని కనబడింది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున యోసేపు మరియలు వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తాడుతున్నారు. అయ్యా కాస్త చోటే ఉండమ్మా, బెత్లెహేములారా కాస్త చోటే ఉండ, దేవుని రొట్టెల గృహంగా పిలవబడుతున్న బెత్లెహేమా, అయ్యో ఇక కొంచెం నా భార్య ప్రసవ వేదనతో ఉంది, కాస్త చోటిస్తే మీ దగ్గర ఉండిపోవాలండి, మీ దగ్గరే తిష్ట వేసుకుని ఉండిపోవాలండి, ఇక్కడే ఉండిపోవాలండి. ఆ కాస్తంత అపాయం గట్టెక్కిస్తే, ఆమె సుఖ కానుపైపోతే మీకు భారంగా ఉండమండి, వెళ్ళిపోతామండి, ఉండమండి అన్నా సరే అతన్ని చూస్తూనే అందరూ హేళన చేశారు, అపహాస్యం చేస్తున్నారు, అయ్యో అనరాని మాట్లాడుతున్నారు, చీ అని రకరకాలుగా మాట్లాడుతుంటే అందరితో చెప్తున్నాడు, లేదండి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడండి, యెషయా 7:14 ప్రకారంగా ఇమ్మానుయేలు దేవుడండి, నా భార్యకు దేవుని దూత చెప్పి, ఆహా ఏం అందమైన కథ అల్లుతున్నావురని అందరూ అతనిని అపహాస్యం చేశారు, హేళన చేశారు. ప్రియమైన సోదరులా, ఆమె కూడా పురిటి నొప్పులు అనుభవిస్తున్నటువంటి ఆమె, నడవలేక కదలలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆమెను ఒక్కరు కూడా చేర్చుకోలేదు. సరిగదా, సత్రములో కూడా వాళ్ళకి చోట్లేదట. ఘోరమైనటువంటి స్థితి ఏంటంటే సత్రములో వారికి అని ఉంది అక్కడ. ఎవరికి? మరియకు, యోసేపుకి, యేసుక్రీస్తు. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు ఈ మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే, మరియా ఎవరంటే యేసు యొక్క తల్లి. అవునండి, ఈ చివరి కాలంలో ఎవరికి చోట్లేదంటే, మరియ గర్భములో ఉన్నది ఎవరయ్యంటే వాక్యమయ్యున్న దేవుడు. ఆది యందు వాక్యం ఉందే, ఆ సృష్టిని కలిగించిన వాక్యమే, ప్రపంచాలను నిర్మించిన వాక్యమే, ఆ వాక్యమైనటువంటి దేవునిని తన గర్భంలో మోస్తుంది. సరి అయిన వాక్యమును మోస్తుంది ఆమె. ఆది కాలంలో సృష్టి కలుగుగాక, వెలుగు కలుగుగాక పలికిన ఆ వాక్యమైన దేవునిని తన గర్భంలో మోస్తుంది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ చివరి కాలంలో విచిత్రమైన విషయం ఏంటో తెలుసండి, ఈ రోజున మనుషులు అడ్డమైన అన్ని బోధలకే అవకాశం ఉంది, అడ్డమైన అన్ని బోధలకే చోటు ఉంది సంఘాల్లో. అసలైన వాక్యమును మోసుకుంటూ వస్తున్న మరియ లాంటి తల్లులకు ఆది సంఘములో జాగ్రత్తగా గమనించాలండి, ఆది క్రైస్తవ సంఘముగా పిలువబడుతున్న అపోస్తుల బోధను మోసుకుంటూ వస్తున్న, సర్వ సత్యమును మోసుకుంటూ వస్తున్న, ప్రపంచానికి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు తీసి క్రైస్తవ జీవితంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని పరలోకములో చేర్చి
అస్సలైన వాక్యమును పట్టుకుని వస్తున్నటువంటి దైవజనులకు, తల్లులకి చోటు లేదండి. భిన్నమైన బోధన చేసే వాళ్ళకి చోటు ఉంది, బిలాము బోధన చేసే వాళ్ళకి చోటు ఉంది. వాళ్ళకి అందలు ఎక్కించారు, వారి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. వారు చేసిన పనులన్నిటికీ కూడా అన్నిటికీ 100% వాళ్ళకి ఆమోదం ముద్ర వేశారు. కానీ అస్సలైన వాక్యమును మోసుకుని వస్తున్నారు, సత్యమైన బోధన మోసుకుంటూ వస్తున్నారు. ఆది అపోస్తుల బోధన గర్భమున ధరించి ప్రసవ వేదన పడుతూ అనేకులను దేవుని వైపు త్రిప్పాలని, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పాలని, అనేకులను పరలోకంలో చేర్చాలని ఆశ పడుతున్న ఖచ్చితమైన దైవజనులను, సర్వ సత్యమును బోధిస్తున్నటువంటి దైవజనులకు చోట్లేదు. ఇంత విచారం ఉండి, అందుకే బాధతో సత్రములో వారికి చోటు లేదు, సత్రములో వారికి స్థలము లేదు. ఒకసారి పూర్వకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రాజు అయినటువంటి ఆహాబు కాలంలో, రాజైన ఆహాబు పరిపాలిస్తున్నాడు. అదే కాలంలో ఆహాబు ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు, సీదోనీల రాజు కుమార్తె. సీదోనీల రాజు కుమార్తె అయినటువంటి ఎత్బయేలు కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆహాబు కాలంలో సీదోనీల రాజు కూతురు వివాహం చేసుకున్నటువంటి ఆహాబు యెజబెల్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన స్వదేశం అనగా సీదోనీల దేశాన్ని విడిచిపెట్టి వాగ్దాన దేశమైన ఇశ్రాయేల్ దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి వస్తుంది. ఇశ్రాయేల్ దేశానికి వస్తూ ఆమె ఏం చేసిందో తెలుసండి, 450 మంది బయలుదేవతా ప్రవక్తలను, ఆషారా దేవతా ప్రవక్తలను ఆమె సారేగా తెచ్చుకుంది. అందరూ సారిగా మంచం, కొంచెం, చెంబు, కంచం తెచ్చుకుంటారు. కానీ నేను అనుకుంటున్నాను, ఈమె విగ్రహారాధికులు కాబట్టి ఆ యాజకులను, పురోహితులను, ఆ పూజారులను తెచ్చుకుంది. ఈమె వాళ్ళ విగ్రహారాధన చేస్తున్నారు, బయలుజేబులను పూజిస్తున్నారు, ఆషారా దేవతను పూజిస్తున్నారు, బయలుదేవతను పూజిస్తున్నారు. అలాంటి సమయములో సత్యమైన దేవుని వాక్యమును రోషముతో నింపబడి, దేవుని కొరకు మహా రోషము కలిగి నింపబడి, దేవుని అభిషేకంతో నింపబడినటువంటి ఒకే ఒక దైవజనుడు ఉన్నాడు. అగ్ని లాంటి దైవజనుడు, ఉన్నది ఉన్నట్టుగా, రాజు అని కూడా చూడకుండా ఉన్నది ఉన్నట్టుగా, రాజు ముఖం మీద కొండ బద్దల కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యమును బోధించినటువంటి ఏలియాకు చోటుందా? యెహోవాయే దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని ప్రజలందరూ కూడా నినాదాలు చేస్తే, యెహోవా మహిమ రుజువు చేయబడితే, దేవుని మహిమ ప్రత్యక్షమైతే, దేవుని అభిషేకం దిగి వస్తే, దేవుని ఆత్మ దిగి వస్తే, దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి ఆ యొక్క యెజబెలు కాలములో, ఆహాబు కాలములో, లేక రోషము కలిగిన దైవజనుడైనటువంటి ఏలియా కాలములో ఎవరైనా ఏలియాకి చోటు ఉందంటారా? అతన్ని చంపడానికి ఆజ్ఞలు జారీ అయ్యాయి. రేపు ఈ టైం కల్లా నీ ప్రాణాన్ని నేను తీస్తున్నాను రా, రేపు ఈ టైం కల్లా నీ ప్రాణమును నీవు చంపినటువంటి ఆ యొక్క యెజబెలు, ఆ యొక్క యెజబెలు యొక్క అధికారములో ఉన్నటువంటి అధికార మతములో ఉన్న యాజకుల వలె నీ యొక్క శవం నిన్ను చంపు. చోటు ఏదండి? మీరు చెప్పండి, చోటు ఉందా? మీరు ఆలోచించండి ప్రియమైన సోదరులారా. ఈ చివరి కాలం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తల్లి నిండు చోళాలు అనగా మరియమ్మ అసలైన వాక్యమును మోసుకుంటూ వస్తుంది, సత్య వాక్యమును మోసుకుంటూ వస్తుంది. సర్వ సత్యమును బోధించడానికి, ఆది అపోస్తుల బోధ మీదకి తీసుకురావడానికి, ఒక పునాది మీద తీసుకురావడానికి ఒక ఆమె తన యొక్క కుమారుడు ఉద్వేంప చేయడానికి, నూతన శిశువును జన్మించడానికి ప్రసవ వేదన పడుతుంది. ప్రియమైన సోదరులారా, ఆమెను హక్కున చేర్చుకున్న వారు ఒక్కడు లేరే, ఆమెకు చోటిచ్చిన లేరే. ఆ తర్వాత ఆమెతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, యోసేపు. అనగా అసలైన వాక్యమును బోధిస్తున్నటువంటి దైవజనులకు సహకారిగా ఉంటున్నారు కొంతమంది. వాళ్ళకు కూడా చోటు లేదే, వాళ్ళకు కూడా స్థలం లేదే. అసలైన దైవజనులను
మీరు చూడండి, ఏలియా కాలంలో అందరూ కూడా విగ్రహారాధన కలిగిన ఆ ప్రదేశంలో ఒక ఆయనటండి కొంతమందిని, దేవుని ప్రజలను పోషిస్తున్నాడట, ఆహారమును పెట్టి పోషిస్తున్నాడట, ఆహారమును పెట్టి వారిని బలపరుస్తున్నాడట. అయ్యా, చనిపోయినాడు చనిపోతున్నారులే, మీరు బ్రతకాలయ్యా, మీరు జీవించాలయ్యని గుహల్లో వాళ్ళకి ఆహారం అందిస్తున్నాడంట. అలాంటి దైవ జనులకు సహకారం చేసే వాళ్ళకి చోటుందా? అసలైన వాక్యమును కనడానికి ప్రయాసపడుతున్న దైవజనులకు చోట్లేదండి. పిట్ట కథలు చెప్పి, కల్పన కథలు చెప్పి, ఏమండి, జనులు హితబోధన సహింపక దురద చెవులు గల్లవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేసుకునే కాలం ఇది. అంచేత ప్రియ స్నేహితులారా, మీకు మరలా సూటిగా ఈరోజు చెప్తున్నాను, అసలైన సత్యమైన సర్వ సత్యాన్ని బోధిస్తున్నటువంటి దైవజనులకు చోట్లేదు ఈ ప్రపంచంలో. అసలైన దైవజనులకు చోట్లేదు, ఒకటి. రెండవది, ఆ దైవజనులకు సహకారం చేస్తున్న, సహాయం చేస్తున్న యోసేపు లాంటి వారికి చోట్లేదు ఈ రోజున. అంత మాత్రమే కాదు, ప్రపంచాలను నిర్మించిన యేసు క్రీస్తుగా పిలువబడుతున్న వాక్యమయ్యున్న దేవునికి కూడా చోట్లేదు. మీరు ఆలోచించండి. అందుకే ఈ రోజున సంఘంతో ప్రభువు చెబుతున్న మాట ఏంటో తెలుసండి. అందుకే ఈ రోజున సంఘాలతో ప్రభువు చెబుతున్న మాట, నాకు స్థలమియ్యుడి అని ప్రభు దేనంగా ప్రార్థన చేస్తున్నాడు. స్థలమియ్యుడి. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభుకు స్థలం కావాలట. ఎందుకో తెలుసా? ఈ రోజున విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మికమైన క్రైస్తవ జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి ఆ జీవితంలో ప్రభువు చెబుతున్న మాటలు ఒకసారి బైబిల్ తెరిచి ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ బైబిల్ తెరిచి ఒక చిన్ని మాట చదివి కాస్త ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 14 నుంచి 2 మాటలు చదువుతారా? యెషయా గ్రంథం 59 అధ్యాయము 14వ వచనం నుంచి. న్యాయమునకు ఆటంకములే, న్యాయానికి ఆటంకాలు కలుగుతున్నాయి. చివరి కాలం కదా, ఈ భయంకరమైనటువంటి యొక్క పోయే కాలంలో ఏ కలుగుతుందో చూడండి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దగ్గరగా ఉండాలి. నీతివంతులు దేవునికి, సంఘానికి దగ్గర, కానీ నీతి దూరముగా నిలుచుచున్నది. సత్యము సంత వీధుల్లో, సత్యమే సంత వీధుల్లో పడి ఉన్నది. ధర్మము లోపలికి ప్రవేశింపలేకపోయేను. సత్యము లేకపోయేను. చెడుతనమును విసర్జించిన వాడు దోచుకోబడుచున్నాడు. న్యాయము జరగకపోవటం యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉందట. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఈ చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెబుతుందో మీరు ఆలోచించండి పిల్లరా. ఏమండి, న్యాయము జరగట్లేదట. న్యాయమునకే ఆటంకము, సత్యమైన దానికే ఆటంకం, అపవిత్రమైన దానికి ఆటంకాలు లేవు, దుర్బోధలకు ఆటంకాలు లేవు, వాక్యము కాని బోధలకు ఆటంకము లేదు, లోక సంబంధమైనటువంటి మత సంబంధమైన కార్యక్రమాలకు ఆటంకం లేదు. సత్యము సంత వీధుల్లో పడి ఉందంట. అంటే సత్యము లోపల ప్రవేశించలేకపోతే, అదే కదా అంటున్నాడండి. ధర్మము లోపల ప్రవేశించుటలేదు. ప్రియమైన సోదరులారా, లోక పరిస్థితి అలా ఉందండి. లోకపు స్థితి అలా ఉంది. లోకములో ధర్మము లేదు, యథార్థత లేదు, భక్తి లేదు. క్రైస్తవుడా, క్రైస్తవ సంఘ విశ్వాసి, దైవజనుడా, ఈ రోజున మీ సంఘములో చోటుందా? యేసయ్యకు సత్యానికి చోటుందా? సత్యము సంత వీధుల్లో ఉందేమో. సత్యమును అమ్మివేయక కొన్ని ఉంచుకోమని బైబిల్ గ్రంథంలో రాయబడలేదా? సత్యాన్ని సంత వీధులలో పడి ఉన్నది. అందుకే
పాతకాలపు పాటలో ఒక మహా గొప్ప దైవజనుడు రాసినటువంటి పాట. నిజంగా ఆ దైవజనుడికి చేతులెత్తి నమస్కరించాలండి. ఆయన అంటాడు, సత్యవాక్యము సంతలు దులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలు దులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించే సూత్రధారుల చేరరాదయ్యా, సుఖభోగమిడిచి సత్యవాక్యము చాటవేమయ్యా, క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా, ఎండవానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు, వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు విని క్షుద్బాధగొని వాంఛించుచుండగను, మిషనులెల్లా మిషల చేత మిట్టి పడుచు వాదములతో, మిషనులెల్లా మిషల చేత మిట్టి పడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా, నీవెంత కాలము వారి చెంత ఉందువోరన్నా. ఏం అద్భుతంగా రాశాడండి. ఈరోజు నేను రాసింది కాదు, లేకపోతే ఈ తరంలో ఇప్పుడు రాయబడిన పాట కాదు. మన తొలి ఆంధ్ర క్రైస్తవ సంఘములో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట. ఈ మధ్యకాలంలో కొన్ని పాటల పుస్తకాల్లో నేను చూస్తే ఈ 2 చరణాలు కనబట్టలేదండి. ఈ 2 చరణాలు డిలీట్ చేశారు. కారణం ఏంటంటే ఆ 2 చరణాలు వారి జీవితాన్ని గుచ్చుతున్నాయి, వారిని నొప్పి పెడుతున్నాయి. క్రైస్తవులారా వింటున్నారా? ఈ రోజున మరియకు మ్యారీకి చోటు లేదు, జోసఫ్కి చోటు లేదు, జీసస్కి చోటు లేదు. దేవునికి స్తోత్రం చెబుతారా? మరియమ్మ అసలైన వాక్యమును ప్రసవింపజేస్తుంది, అసలైన వాక్యమును కంటుంది. అవును, మేరీ లాంటి క్రైస్తవులు నిందలు, బాధలు, అవమానాలు ఎన్ని ఎదుర్కొందామే, ఎన్నో అవమానాలు ఎదుర్కొందామే. ఆమె బ్రతుకుతుండగా ఎంతో మంది ఆమెను అవమాన పాలు చేశారు. యేసుప్రభు సందర్భంలో ఏమన్నా తెలుసా? మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళము కామన్నారు వాళ్ళు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో వ్యభిచారం వలన పుట్టినోడు కాదు అంటే ప్రభు ఆ రకంగా జన్మించాడని ఆయన మీద అభండాలు, ఆయన తల్లి అయిన మరియ మీద. అవునండి, ఈ రోజున సత్య వాక్యమును బోధిస్తున్న వారి మీద నిందలు, అవమానాలు, చిత్కారాలు, సత్కార్యాలు కాదు, సన్మానాలు కాదండి. అయినను ప్రియమైన సోదరులారా, సత్యవాక్యమును కన్నడానికి ఓపిక తెచ్చుకుని ప్రసవ వేదన పడుతుంది. ఆమె ప్రసవ వేదన పడుతూ ఒక అద్భుతమైనటువంటి ఏ రక్షకుని జన్మింపజేసింది, రక్షకుడు ఉద్భవించాడు. ప్రియమైన సోదరులారా, అవును, ఈ రోజున చాలామంది దైవజనులు అసలైన వాక్యమును బోధిస్తున్నారు, సర్వ సత్యాన్ని బోధిస్తున్నారు, ఆది అపొస్తలుల పునాది మీదకి తీసుకొస్తున్నారు, సంఘాన్ని కడుతున్నారు, కూల్చివేయబడినటువంటి పునాదులు మరలా బహిర్గతంగా తీసుకొస్తున్నారు. ఎక్కడో ఆ కర్మేలు పర్వతం మీద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును మరలా ఏలియా లాంటి దైవజనులు మరలా కడుతున్నారు, మరలా బలిపీఠను కడుతున్నారు. అలాంటి కడుతున్న దైవజనులకు సహకారం చేసే జోసఫ్లు ఉన్నారా? అలాంటి పడిపోయిన ఆత్మీయ జీవితాలను, పడిపోయినటువంటి ఆది అపొస్తలుల సిద్ధాంతాలు కలిగినటువంటి ఈ చివరి కాలంలో ఎంతో మంది సిద్ధాంతాలతో రద్దాంతాలు చేస్తున్నటువంటి ఈ చివరి కాలంలో ఆధ్యాత్మికమైన క్రైస్తవ జీవితంలో మొదటి పునాది మీదకి, మొదటి ఆత్మ సంబంధమైన అభిషేకం మీదకి తీసుకొస్తున్నటువంటి దైవజనులు లాంటి మేరీలకు, మరియకు సహకరించే జోసఫ్గా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? ప్రభు నేను అలా ఉంచునుగాక. ఏసైకి చోటు ఉందా? ముగించేస్తానండి. సత్యమ సంత వీధుల్లో పడిందంట, సత్యమ సంతలో దులిపేశారంట బోధకులే.
భద్రపరుచుకోవాల్సినటువంటి బోధకులే. ప్రియమైన సోదరులారా, ఇలాంటి పరిస్థితిలో మనం ఒక మరియ వలె సత్యవాక్యమును మోసుకుని వెళ్దాం. అనేక మంది పాతాళానికి వెళ్ళిపోబోతున్నారు. అలాంటి వారిని రక్షించడానికి నరకంలోనికి వెళ్ళిపోబోతున్నారు. అయ్యో, అనేక మంది నాశనానికి వెళ్ళిపోబోతున్నారు. అలాంటి వారిని రక్షించడానికి ఈ వాక్యమును మోసుకుంటూ వెళ్దాం. సత్యమైన బోధన మోసుకుంటూ వెళ్దాం. అపోస్తుల బోధను సహవాసంలోకి తీసుకొద్దాం. ప్రభు యొక్క కృపలో సాగి అలా మోసుకెళ్ళడానికి సహకరిద్దాం. వాళ్ళకి సహకారం చెయ్యి. జోసెఫ్లా నిందలైనా భరించు, అవమానాలు భరించు, పర్వాలేదు. ఇక రక్షకుడు యేసయ్యకు చోటుందా? ఆ ఇంటిలో ప్రారంభ వాక్యంలో ఆ యజమాని, ఆ అధికారి ఇంటికి యేసయ్య వెళ్ళాడు. గొళ్ళు చేస్తున్న వారిని, ఏడుస్తున్న వారిని ప్రక్కకి తొలగించుకుంటూ లోపలికి వెళ్ళి అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది, ఆమె నిద్రపోతుంది, చనిపోలేదు అన్నాడు. అవును ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తుకి మానవ సంబంధమైన మరణము ఒక నిద్ర లాంటిది. అవును, నిద్రలోంచి లేపుతున్నాడు ఆయన. చిన్నదాన లేనగానే అమ్మాయి లేచి కూర్చుంది. భోజనం పెట్టమన్నాడు. ప్రియమైన సోదరులారా, అక్కడ రాయబడిన మాట, ఆ చిన్న ఆమెను యేసయ్య సజీవురాలుగా అప్పగించాడట. సజీవము కలిగిన వ్యక్తి. అవును, యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి. ఒకవేళ నువ్వు పాపముల చేత, అపరాధాల చేత చచ్చిపోయావేమో, ఆయన నమ్ముకుంటే ఆయన నిన్ను మరణము నుండి జీవములోనికి దాటించగలడు. మరణములో నుంచి నిత్య జీవములోనికి దాటించగల సమర్థుడు. అంచేత నా ప్రియమైన సోదరులారా, ఈరోజు యేసయ్యకు మీరు చోటిస్తారా? యేసయ్యకి స్థలం ఇస్తారా? మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ సంఘములో, మీ భక్తి జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో యేసు లేని పరిస్థితి ఉందేమో, యేసయ్య లేడేమో. యేసయ్యకి చోటిస్తారా? అందుకే ఆయనకు అర్థమైందండి, అయ్యో నా పిల్లలారా, మీరు డప్పులు కొడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్వస్థతలు అంటున్నారు, ఆరాధన ఎన్నో చేస్తున్నారు, కానీ నాకు చోట్లేదయ్యా. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధించి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారయ్యా. మీరు పెదవులతో నన్ను కనపరుస్తున్నగా మీ హృదయం నాకు చాలా దూరంగా ఉందని ఆయన బాధపడలేదా? నీవు ఆయనకి దగ్గర అవ్వాల్సింది, ఆయనతో ఉండాల్సింది, ఆయనకు సమీపంగా ఉండాల్సినటువంటి నీవు ఆయనకు దూరం అయిపోతావా? ఈరోజు అందుకే ఒక్క చిన్ని మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్యకు స్థలం ఇయ్యండి, యేసయ్యకు చోటు ఇవ్వండి. అదే సమయంలో అపవాదికి చోటు ఇవ్వదు. ఎఫెసీ పత్రికలో దైవజనుడు పౌలే గారు ఆ సంఘానికి హెచ్చరిస్తుంటాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో నుండి కొంతమంది వారు యేసయ్యకు తమ హృదయములో చోటు ఇయ్యనొల్లకపోయిరి. రోమపత్రిక ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. దయచేసి ఒకసారి చూడండి. రోమపత్రిక అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట తెలియజేశాడు. ఆ మాట చదువు. రోమపత్రిక చివరి ఒక్కసారి ఆ మాటలు చదువు. రోమపత్రిక 1వ అధ్యాయము చివరి వచనాల్లో ఆ వచనాలు ఉంటాయి. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను. దేవునికి చోటు ఇవ్వకపోతే పరిస్థితి. అలాంటి వారు సమస్త దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోపము చేత, ఈర్ష్య చేత నిండుకుని మత్సరము, నరహత్య, కలహం, కపటం, వైరమును వాటితో నిండుకున్న వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇదండి, దేవునికి చోటు ఇవ్వకపోతే వాళ్ళ బతుకు ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? దేవునికి చోటు ఇవ్వకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందండి? ఇంత ఘోరం. కానీ దేవునికి చోటిస్తే మరణం జీవం అయిపోద్ది. దేవునికి చోటిస్తే శాపం ఆశీర్వాదంగా మారుద్ది. దేవునికి చోటిస్తే కీడు మేలుగా మారిపోద్ది. నా ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, దేవునికి చోటిస్తారా?
ఒకవేళ దేవునికి చోటు ఇవ్వలేదా, 2 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను ఈ రోజున. నీవు ఎవరో అయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒక అధికారి అయినా, అధికారి అయినా, ఒక సామాన్యుడు అయినా, జైల్లో ఉన్న ఖైదీ అయినా, లేకపోతే తిర్రగట్టి రాతిని విసురుతున్న ఒక దాసీవైనా, నీ జీవితంలో యేసయ్యకి చోటిస్తే, హృదయంలో చోటిస్తే, అక్కడ రాయమని వారు చాలామంది అటు చివరి కాలంలో తమ హృదయంలో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక వారు భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడట. వాళ్ళు ఎలా ఉంటారో చదువుకున్నాం కదా, మరలా చెప్తున్నాను. 1వ అధ్యాయము 28, 29 రోమపత్రిక మీరు చదివితే ఆ జాబితా ఎంత ఘోరంగా ఉందో తెలుసండి. దేవునికి చోటియ్యని వారి యొక్క జీవిత విధానం అది. కానీ దేవునికి చోటిద్దాం. దేవునికి మన మనసులోని, మన కుటుంబంలోని, మన సంఘంలోని స్థలం ఇద్దాం. ఈ రోజున యేసయ్యకు స్థలం ఉందా నీ హృదయంలో? యేసయ్యకు స్థలం ఉందా నీ యొక్క సంఘములో? యేసయ్య బోధన బోధిస్తున్న, ఆది అపోస్తుల బోధన బోధిస్తున్న దైవజనులకు చోటు ఉందా నీ సంఘంలో? ఆది అపోస్తుల బోధన బోధిస్తున్నటువంటి వాళ్ళకి సహకారం చేస్తున్న వాళ్ళకి చోటు ఉందా? గత దైవ సందేశంలో స్టెఫన్ కోసం మీకు చెప్పడం జరిగింది. స్టెఫను ఏమంటే ఒక పెద్ద దైవజనుడేవి కాదండి. అతను ఒక సహకారి, పంచి పెట్టడానికి నియమించబడిన వ్యక్తి. అలాంటి వారికి చోటు ఉందా? యోధా ఆ మత సంబంధమైన పెద్దలలో స్టెఫనుకి చోటు ఉందా? రాళ్లతో కొట్టి చంపలేదా? అసలైన వాక్యమును బోధిస్తున్నటువంటి యాకోబుని కత్తితో చంపలేదా? అసలైన వాక్యమును బోధించడానికి ప్రయాసపడుతున్నటువంటి పేతురుని హేరోదు జైల్లో వేయలేదా? అసలైన వాక్యమును బోధిస్తూ దర్శనం ద్వారా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ యొక్క అపోస్తున్నటువంటి పౌలుని చంపడానికి ప్రయత్నాలు చేయలేదా? ఈ రోజున సాకారం, అయ్యో మరియకు చోట్లేదు, యోసేపుకు చోట్లేదు, యేసయ్యకు చోట్లేదు. ఈ విషయాల్లో జాగ్రత్త పడు. ప్రాముఖ్యంగా యేసయ్యకు మొదటి చోటి అనగా వాక్యమైన దేవునికి చోటి. రెండవది ఆ వాక్యమయ్యున్న దేవుని గురించి సత్యముగా బోధిస్తున్న దైవజనులకు చోటి. ఆ దైవజనులకు సహకారం చేస్తున్న వారికి కూడా చోటి. బ్రతుకు బాగుంటుంది, అద్భుతమైన కృప దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో యేసయ్యకు స్థలం ఇస్తారా? స్థలం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలని ఆశపడుతున్నాను. ఆయనకి చోటిస్తే గనుక జీవితం ధన్యమవుద్ది, వెలిగించబడద్ది, ఆశీర్వదించబడద్ది. ఓ మరణం నుంచి జీవంలోకి వెళ్ళిపోతా, చావు మన ముందు చంపబడద్ది. కాబట్టి జీవాధిపతిని యేసయ్యకు, మరణంపై అధికారం కలిగిన యేసు క్రీస్తు యొక్క రక్తపు చేతి కిందకి రమ్మని ప్రభు పేట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున యేసయ్యకు చోటు ఇవ్వండి, యేసుకు చోటు ఇవ్వండి, యేసయ్యకు మీ హృదయంలో చేర్చుకోండి. యేసయ్యకు చోటు ఇచ్చి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. అలాంటి ధన్యకరమైన కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానమున లేక ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యముని మీకు ప్రబోధించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ప్రభువా, పునరుద్ధానుడా, పరిపూర్ణుడు, నీకు చోటిస్తామయ్యా. మా మనసులో నీకు చోటిస్తామయ్యా. మా హృదయంలో నీకు చోటిస్తామయ్యా. మా హృదయ రాజువునుగా ఉండవయ్యా. నీకు చోటిస్తాం. అధికారి ఇంటికి వచ్చి స్థలమీయుడి అనగా స్థలం ఇచ్చారు. వారు యేసయ్యకి స్థలం ఇచ్చారు. యేసయ్యకి రాజ మార్గము ఏర్పడింది అక్కడ. అవును, మన హృదయ రాజు అయిన, మన విభుడైన, మన ప్రభు అయినా, మన కొనుక్కున్నవాడైనా, మన ప్రదానం చేసుకున్నవాడైనా, మనల్ని వివాహం చేసుకోవడానికి తిరిగి రాబోతున్న దేవుడు ఆయన. ఆ యేసు క్రీస్తు అపోస్తుల బోధన బోధించిన దైవజనులకు చోటు. అంత మాత్రమే కాదు, వారికి సహకారం చేస్తున్న స్టెఫను లాంటి వారికి సత్రములో స్థలం లేదట. నీ హృదయంలో స్థలం ఉందా? నీ సంఘంలో స్థలం ఉందా? నీ జీవితంలో స్థలం ఉందా ఆయనకి? ఒకసారి పరీక్షించు. ఏదో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోవడమే కాదు. యేసయ్యా
నా హృదయంలో నీకు చోటు ఉందని అన్నిటిని ప్రక్కకు గెట్టేసి అన్నిటిని వెళ్ళగొట్టి యేసయ్యకి చూపించు. ప్రభు కృప మెండుగా ఉండునుగాక. ప్రార్థించు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నువ్వు తప్ప నా హృదయంలో ఎవరు లేరయ్యా, నీకు తప్ప ఎవరికి చోట్లేదయ్యా. ఓ దావీదు కుమారుడా, నా హృదయ సీమలో రాజు నీవే, నన్ను బాగు చేసే దేవుడవు, నన్ను నడిపించగలిగిన దేవుడవు నీవే, మరణము నుండి జీవములోనికి దాటింప సమర్థుడా అని ఆ దేవునికి ప్రార్థన. నమ్మదగిన దేవునికి మీరు చేతులు జోడించి ఒక చిన్న ప్రార్థన చేస్తారా? నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రభు మీతో మాట్లాడిన వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి. నమ్మదగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలయ్యా. మరొక్కసారి మేమందరం ఈ పునరుద్ధాన దినములో దేవుని వాక్యమును వినే ధన్యకరమైన కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంతవరకు నీ దేని సేవకు నిలబెట్టి మాతో మాట్లాడారు. నీవిచ్చిన వాక్యము మాలో ఫలించునుగాక. ప్రభువా, ఈ రోజున యేసయ్యకు చోటెమ్మని ప్రాధేయపూర్వకముగా సేవకుందర మాతో మాట్లాడు. నీవిచ్చిన వాక్యం అందరిలో ఫలించునుగా. నీకు ఆ యొక్క ప్రతి వారి యొక్క హృదయంలో నీకు చోటు దొరుకునుగాక. అందరూ నీకు స్థలం ఇచ్చెదరుగాక. ఆమేన్. ఆ కృపలో నడిపించు ప్రభువా. నువ్వు వస్తే జీవం, నువ్వు వస్తే ఆశీర్వాదం, నువ్వు వస్తే అయ్యా అయ్యా, నువ్వు వస్తే విన్న మాటలు అందరిలో ఫలింపచ్చిన నీకును అసలైన వాక్యమును ప్రబోధించే దైవజనులకి వారికి సహకారం చేసే మరియకు సహకారం చేసిన యోసేపులకు వారిలోంచి ఉద్భవించిన జగద్రక్షకుడైన నీ కొరకు నీకు చోటిచ్చే ధన్యకరమైన కృప అందరికీ దయచేయమని, విన్న మాటలు మాలో ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందియున్నాము. ఆమేన్. ప్రభు కృప అందరికీ తోడుగా ఉండును.